నేపాల్‌లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో చివరికి సూపర్ 6, సూపర్ హిట్ సభని కూడా వదిలేసి మరి సీరియస్‌గా కాన్సంట్రేట్ చేశారు నారా లోకేష్ గారు. సాధారణ ప్రజల విషయంలో చాలా సీరియస్‌గా స్పందించారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నారు. బతుకుతామా అనుకున్నాము, అసలు రాగలమా అనుకున్నాము, అక్కడంతా లూటీ చేశారు. అన్నీ తగలబడినటువంటి సందర్భంలో మా బతుకేంటి అనుకుంటున్నప్పుడు బాగా చూసుకున్నారు అన్నట్టు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక 22 మంది దాకా అమర్నాథ్ యాత్రకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు త్రూ అట్టించి రావాల్సి ఉంది. వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. టోటల్‌గా ఒక 60 మంది దాకా 22 ఒక చోట, ఇంకొక వైపు నుంచి ఇంకో చోట ఉన్నారు. ఇది కాకుండా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోడలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి భార్యతో పాటుగా వాళ్ళ అమ్మాయి కూడా నివేదిత కూడా ప్రస్తుతం అక్కడ చిక్కుబడి ఉన్నారు అన్నటువంటి తాజాగా తెలిసినటువంటి అంశం. వాళ్ళు ఉన్నటువంటి హోటల్ దగ్గర కూడా ఈ తగలబెట్టినటువంటి ఘటనలు చోటు చేసుకునే అన్నది వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడు వాళ్ళ కుటుంబం చేస్తుంది.